వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో నేను ఈరోజు వచ్చేసరికి మీకు బేబీ పొటాటో ఫ్రై అనేది చేసి చూపించాలనుకుంటున్నాను. సో అంటే చిన్న పొటాటో అనమాట. మనకి ఇన్స్టామార్ట్లో అలాగే మార్కెట్లో అలా దొరుకుతూ ఉంటాయి. సో ఇవి చిన్న సైజులో ఉంటాయి. ఇవి ఈజీగా ఎలా చేసేసుకోవాలనేది ఈరోజు మనం వీడియో చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని దానిలో ఇప్పుడు మనం తీసుకున్న బేబీ పొటాటోస్ అన్నిటినీ క్లీన్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇవి ఎంత ఉడకడానికి ఎంత అవసరం అవుతాయో అంత వేసుకోవాలి. నేనైతే ఇవి మునిగే అంతవరకు పోసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ 1 స్పూన్ వేసుకుంటే మంచిది. 1 స్పూన్ వేసుకున్నట్లయితే ఇది బాయిల్ అయినప్పుడు వాటర్తో పాటు ఆ సాల్ట్నెస్ అనేది కూడా మన ఈ దుంపల్లోకి వెళ్తుందన్నమాట. సో అప్పుడు మనము దుంప తిన్నప్పుడు స్వీట్నెస్ కాకుండా కొంచెం సాల్టీగా బాగుంటుంది. సో దానికోసం అనేది మనము సాల్ట్ని యాడ్ చేస్తాము వాటర్లో ఈ దుంపలు ఉడకపెట్టినప్పుడు. సో ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేశాను. కుక్కర్లో పెట్టి దుంపలన్నీ ఇవి ఒక మనకి 3 విజిల్స్ అనేది రావాలన్నమాట. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు 3rd విజిల్ కూడా వచ్చింది కదండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము మూత ఓపెన్ చేసి వాటిలో కోల్డ్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని కొంచెం నెమ్మదిగా పీల్ చేసుకోవాలి. ఇది చేత్తో అంటే వచ్చేస్తుంది, బట్ స్మాష్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఇవి అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. మనము ఈ దుంపలు స్మాష్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీన్స్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మనము తాలింపు గింజలు అనేది వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. నేను సన్నగా పొడిగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అనేది. చిన్న సైజులో 2 తీసుకున్నాను. అంటే మనకు ఎంత సరిపోతాయో అనిపిస్తుందో అన్ని ఆనియన్స్ వేసుకోండి మీరైతే. ఆనియన్స్ వేసుకొని ఇలాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో తొందరగా ఫ్రై అవ్వాలంటే మనకి ఒక చిన్న టిప్ ఉంది కదా, సాల్ట్ వేయటం. సో నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వడం కోసం. ఇలాగా అంటే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది హీట్ పెట్టేస్తే పాడైపోతుంది కర్రీ అనేది ఇది. సో నేను సిమ్లో ఇలాగా ఫ్రై చేసుకున్నాను. మొత్తం ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు నేను 3 చిల్లీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. సో అవి యాడ్ చేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలాగా ఒక 30 to 40 సెకండ్స్ అలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. కొంచెం ఎక్కువ కాదు, మరి కొంచెము వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇది కూడా కొంచెం పచ్చి వాసన అది పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసినవన్నీ కూడా మంచిగా కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా ఫ్రై అవ్వేలాగా మనం చూసుకోవాలి. ఇది అంతా ప్రాసెస్ కూడా నేను సిమ్లో పెట్టే చేస్తున్నానండి. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా ఉడికిపెట్టి పొట్టు తీసి పెట్టుకున్న చిన్ని పొటాటోస్ అనేది నేను వేసేసాను. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రోస్ట్ లాగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెము ఫ్లేమ్ ఎక్కువ పెట్టి రోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం మామూలుగా ఫ్రై అవుతే చాలు అనుకున్న వాళ్ళు నార్మల్గా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తుంటే అది ఫ్రై అయిపోతుంది. అండ్ దానిలోకి నేను ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకా నేను ఏ మసాలా పొడులు కూడా యాడ్ చేయట్లేదండి. నేను రెగ్యులర్గా అన్ని వంటలు జీలకర్ర పొడి, ధనియాల పొడి మాత్రమే యూజ్ చేస్తాను. సో అవే వేసాను. కొంచెం ఫ్రై చేసుకున్నాను నేను. లాస్ట్లో నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది. సో అందుకనే నేను యాడ్ చేసుకున్నా. మీరు సాల్ట్ ఓకే అనిపిస్తే మీరు యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. కొత్తిమీర వేసుకున్నాక మనం కొంచెము ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం కలుపుకోవాలి. పచ్చిగా ఉంటుంది కదా మళ్ళీ కొత్తిమీర అంతా కూడా. సో అందుకోసమని నేను కొంచెం కలుపుకొని ఫ్రై చేస్తున్నా ఒక 1-2 మినిట్స్ అంతే. వేడివేడిగా రైస్లో సాంబార్ వేసుకొని దానికి ఈ పొటాటో ఫ్రై అనేది యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఇది ట్రై చేయండి తప్పకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్